దిస్ ఇస్ శృతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి శ్రీ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా. ఎస్, ఈరోజు ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాం అన్నమాట. టర్మరిక్ అని మేము ఉండే ఏరియాలోనే ఇండియన్ గ్రాసరీ స్టోర్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మేము అన్నీ ఇక్కడే పర్చేస్ చేస్తూ ఉంటాము. ఈ స్టోర్కి వెళ్తే మనకు సేమ్ ఇండియాలోని స్టోర్కి వెళ్ళినట్టే అనిపిస్తుందండి. లైక్ మోర్ కానివ్వండి, హెరిటేజ్ ఆ స్టోర్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ మన ఇండియన్స్కి కావాల్సిన వెజిటేబుల్స్, గ్రాసరీస్, డైరీ ప్రోడక్ట్స్, మీట్, పూజ ఐటమ్స్, కిచెన్ యూటెన్సిల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో స్టోర్కి అయితే ఎంటర్ అయ్యామండి. నాతో పాటు ఈరోజు మీరు కూడా ఈ వీడియో ద్వారా స్టోర్లో ఏమేమి ఉంటాయి, వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో చూసేయండి. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి సైడ్ మొత్తం రైస్ బ్యాగ్స్ ఉన్నాయండి. రైస్ బ్యాగ్స్ ఇవ్వండి. ఇక్కడ రైస్ బ్యాగ్స్ అన్ని 10 kgs రైస్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉంటాయి. అటు సైడ్ మొత్తం కిచెన్ యూటెన్సిల్స్ ఉన్నాయి. దోశ ప్యాన్, ఇడ్లీ కుక్కర్, ప్రెషర్ కుక్కర్స్, స్పూన్స్ అలాంటివన్నీ ఈ పక్క ఉంటాయి. సో ఈ మంత్లో రాఖీ ఫెస్టివల్ ఉంది కాబట్టి రాఖీ సేల్ కూడా పెట్టారు.
ఇవి వచ్చేసి కొబ్బరికాయలు. ఇక్కడ కొబ్బరికాయలు ఇలా ఉంటాయి. ఇంకా ఫ్రోజన్ వెజిటబుల్స్ అన్నీ ఈ సెక్షన్‌లో పెట్టించుతారు. ఇక్కడ పచ్చి బఠానీలు, కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదంతా డైరీ ప్రొడక్ట్ సెక్షన్. ఇక్కడ పన్నీర్, కర్డ్, మిల్క్, కోవా అలాంటివన్నీ ఇక్కడ పెట్టించుతారు. మేము ఎవ్రీ టైమ్ ఇదే కర్డ్ తీసుకుంటాం ఇక్కడ. ఉంటాయి. ఇంకా ఇక్కడొచ్చేసి ఇదంతా గ్రాసరీ సెక్షన్స్ అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్‌లో ఒక్కొక్కటి పెట్టి సేల్ చేస్తుంటారు. మనకు ఇండియన్స్‌కి కావాల్సిన అన్ని ఐటెమ్స్ ఏ టు జెడ్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. అవి పప్పులే కానివ్వండి, పిండ్లు కానివ్వండి, ఇంకా స్పైసెస్ అన్నీ అన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఉంటాయి. బట్ ఏంటంటే ప్రైజెస్ వేరియేషన్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. అక్కడ 10 రూపీస్ పెడితే ఇక్కడ దానికి ట్రిపులే పెట్టాల్సి ఉంటుంది. సో, అంత చేంజ్ ఉంటుంది మన ఇండియాకి ఇక్కడికి.
ఇది చింతపండు అండి. చింతపండు ఇలా ప్యాక్ చేసి ఉంటది. చాలా గట్టిగా ఉంటుంది అసలు చింతపండయితే. ఇక్కడ ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అన్నీ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ అనేవి మనకు దొరుకుతాయి. దొరకవు అనేది ఏముండదండి. మనకు కావాల్సిన ఇండియా ఐటెమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. బట్ ఏంటంటే అక్కడ మనం పెట్టిన కాస్ట్ అనేది ఇక్కడి కాస్ట్‌తో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటది. సో, అదొక్కటే ఇక్కడ డిఫరెన్స్ కానీ ఆల్మోస్ట్ అన్నీ అక్కడివి, ఇక్కడివి దొరుకుతాయి మనకి.
ఇక్కడ 1 లీటర్ బాటిల్ $11 అనమాట. అంటే మనకి 850 రూపీస్ అట్లా ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. సో ఇవి కూడా కాస్ట్లీనే అండి ఇక్కడ చూసారా. ఇదంతా ఫ్రోజన్ స్నాక్స్. మనం ఇండియాలో తినే సమోసా, పఫ్స్, స్వీట్స్, పరోటా, రోటీ, పుల్కాస్ అన్నీ ఫ్రోజన్ సెక్షన్లో పెట్టి ఉంచుతారు. వాటిపై డేట్ ఉంటుంది. సో ఆ ఎక్స్పైరీ డేట్ చూసుకొని మనం యూస్ చేసుకోవడమే. ఇక్కడ మీట్ సెక్షన్ కూడా ఉంటుందండి. చికెన్, మటన్ మనకి సేల్ చేస్తారు. బోన్లెస్ చికెన్ విత్ బోన్, చికెన్ డ్రమ్ స్టిక్స్, మటన్ అది కూడా సేల్ చేస్తారు ఇక్కడ పెట్టేసి. వీటి ప్రైజెస్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటెంకి డిఫరెంట్ ప్రైజెస్ ఉంది. బోన్లెస్ చికెన్కి ఒక ప్రైజ్, విత్ బోన్కి ఒక ప్రైజ్, డ్రమ్ స్టిక్కి ఒక ప్రైజ్. ఇదేంటి హలాల్ గోట్ అంట, అంటే మటన్. మటన్ మనకి $9 ఉంది పర్ ఎల్బీ. అంటే 450 గ్రామ్స్కి మనకి 700 చేంజ్ అలా పడుతుంది. ఇంకా ఫైనల్లీ బిల్ కౌంటర్. ఇది సేమ్ మన ఇండియాలోనే వాళ్ళే బిల్ చేసి ఇస్తుంటారు. అండ్ ఈ స్టోర్ హోస్ట్ చేసేది కూడా మన ఇండియన్సేనండి. మన ఇండియన్ వాళ్ళ స్టోర్ ఇది కూడా. మనం బయటికి ఎగ్జిట్ అవ్వగానే దేశీ గాడి అని ఫుడ్ ట్రక్ ఉందండి. ఇది మన ఇండియాలో పెడతా ఉంటారు కదా, ఫుడ్ ట్రక్స్ పెట్టి అక్కడ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, స్నాక్స్ అలా పెడతారు కదా. ఇక్కడ కూడా అలా ఇడ్లీ, దోశ, వడ, సమోసా, చాట్, పన్నీర్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్ డిఫరెంట్ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ ఇది పెట్టి చాలా ఇయర్స్ అవుతుందంట. అండ్ వీళ్ళు ఫుడ్ డెలివరీ కూడా చేస్తారంట, క్యాటరింగ్ ఆల్సో తీసుకుంటారంట. సో ఇక్కడ ప్రైజెస్ ఇలా ఉన్నాయండి ఒక్కొక్క ఐటెంకి. మిర్చి బజ్జీ, ఆలూ బోండా అలా డిఫరెంట్ స్నాక్స్ పెట్టారు. సో ఇదండి ఈరోజు ఇండియన్ గ్రాసరీ స్టోర్ వ్లాగ్. నా వీడియో మీకు తప్పక నచ్చుంటుంది అనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.